చూడండి, మీకు దుఃఖం వస్తే కేవలం మీ బంధువులో మిత్రులో స్పందిస్తారనుకోవద్దు మిత్రమా. పర్వతాలు కూడా స్పందిస్తాయి, నదులు కూడా స్పందిస్తాయి, చెట్లు కూడా స్పందిస్తాయి అని అరణ్యకాండలో రుజువు చేసిన మహానుభావుడండి వాల్మీకి. సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోతే రాముడు దుఃఖిస్తున్నాడు. రాముడితో పాటు ఏడుస్తున్నాయట పర్వతాలు ఏడవడం ఏంటండి? సాధారణంగా అంత తీవ్ర దుఃఖంలో ఉన్నవాడు చేతులు ఇలా పైకెత్తి లబో దిబో అని కొట్టుకుంటూ ఏడుస్తారు. నాకు ఇలా జరిగింది ఏమిటి, నాకు ఇలా జరిగింది ఏమిటి. అలాగే కన్నీళ్లు ధారగా కారుతూ ఉంటాయి. అక్కడే వాల్మీకి వర్ణిస్తాడు ఆశ్చర్యకరంగా, పర్వతాలు కూడా దుఃఖపడుతున్నట్టే ఉన్నాయట సీత కోసం. జలప్రపాదాశ్రుముఖాక శృంగైరుచ్ఛ్రితబాహుభిః సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాః సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాః. సీతాయాం హ్రియమాణాయాం, సీతాదేవి హరింపబడింది అని అందరూ దుఃఖిస్తూ ఉంటే రాముని దుఃఖాన్ని చూడలేక పర్వతాః విక్రోశంతీవ, పర్వతాలు కూడా బాధపడుతున్నట్టుగానే ఉన్నాయి, కన్నీళ్లు గారుస్తున్నట్టుగానే ఉన్నాయి. జలప్రపాదాశ్రుముఖాక శృంగైరుచ్ఛ్రితబాహుభిః సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాక. పర్వతాలంత మనుషులు పోని పర్వతాలు ఏడుస్తూ ఉంటే చేతులు పైకెత్తినట్టు ఉండాలి కదండి. మరి ఆ చేతులు ఎక్కడ పైకెత్తాయంటే శృంగైరుచ్ఛ్రితబాహుభిః, పర్వత శృంగాలు ఇలా పైకి లేచి ఉన్నాయట, పర్వత శిఖరాలు, ఆ శిఖరాలు పర్వతాల బాహువుల్లో ఉన్నాయట. శృంగైరుచ్ఛ్రితబాహుభిః శృంగైరుచ్ఛ్రితబాహుభిః జలప్రపాతాశ్రుముఖాః. పర్వతాలు మరి కన్నీళ్ళు ఏవండి, కన్నీళ్లు ధారగా కారాలి కదా అంటే పర్వతాల మించి జలపాతాలు పడుతున్నాయి కదా, అవే కన్నీళ్ళండి. సీతాదేవిని హరించుకుపోయారంటే అంత కన్నీరు గార్చదా పర్వతం అన్నారు. అది వాల్మీకి వర్ణన. పర్వతాల మించి పడుతున్న జలపాతాలేమో పర్వతాలు గారుస్తున్న కన్నీళ్ళలో ఉన్నాయట. ఉన్నతంగా ఎత్తుగా ఇలా పైకి లేచిన శిఖరాలేమో పైకి లేపిన చేతుల్లో ఉన్నాయట. ఆ రకంగా పర్వతాలు కూడా సీతాదేవిని ఎవరో హరించాలని దుఃఖపడుతున్నట్టుగా ఉంది వాతావరణం అన్నమాట. అంటే మనిషికి ఎటువంటి ధైర్యాన్ని వాల్మీకి నూరిపోస్తున్నాడు అంటే, నీకు కష్టం వస్తే చుట్టూ ఉన్న చెట్లు, నదులు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు అందరూ స్పందిస్తారు. బంధువులు రాలేదని, మిత్రులు రాలేదని, ఎవరూ లేరని అనుకోకు. నీ కోసం సమస్త ప్రకృతి స్పందించడానికి సిద్ధంగా ఉందని ప్రప్రథమ కావ్యం ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నాడు వాల్మీకి. ఇంకా ఆయన వర్ణన ఎంత శక్తిమంతం అంటే అసలు ఆ తపస్సు ఎటువంటిది అనిపిస్తుంది నాకు. ఆ తపస్సు లేకపోతే ఎటువంటి వాక్యాలు రావండి. ఇటు బోయేవాడుగా పుడతాడా, తపస్సు చేసి మహాకవి అవుతాడా, పర్వతాలు దుఃఖిస్తున్నాయని వర్ణిస్తాడా, స్వధర్మాన్ని రక్షించేవాడు బాణాల దెబ్బలతో కూలిపోయినా సరే తన గూట్లో ఉన్న పక్షుల క్షేమంగా ఉంటాడని వర్ణిస్తాడా. ఇంకా విచిత్రమైన వర్ణన కిష్కింధకాండలో వర్ష ఋతువులో ఆయన వర్ణిస్తాడు. ఒక పర్వతాన్ని చూస్తే వేదం చదువుతున్న అబ్బాయిని చూస్తున్నట్టుగా ఉంది, వేదం పఠిస్తున్న విప్రుణ్ణి, వేద పండితుడిని చూస్తున్నట్టుగా ఉంది. పర్వతం వేదం చదవడం ఏంటండి, ఆయన చదివిస్తాడు. మేఘ కృష్ణాజన ధరాక ధారాయజ్ఞోపవీతినక, మేఘ కృష్ణాజన ధరాక ధారాయజ్ఞోపవీతినక, మారుతాపూరిత గుహాక ప్రాధీతా ఇవ పర్వతాక, మారుతాపూరిత గుహాక ప్రాధీతా ఇవ పర్వతాక. పర్వతాక ప్రాధీతా ఇవ, ప్రాధీతాక అంటే వేదం చదివేవాళ్ళు. పర్వతాలు వేదం చదివే విప్రులా ఉన్నాయండి అన్నాడు. వేదం చదివే విప్రుడు ప్రధానంగా ఎలా ఉంటాడో, అరుగు మీద కూర్చుని ఎవరైనా వేదం చదువుతుంటే చూడండి, మెడలో యజ్ఞోపవీతం ఇలాగా ఎడమ నుంచి కుడికి సవ్యంగా మెరిసిపోతూ ఉంటుంది, ఈ తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది, ఆదిశేషుడిలాగా తెల్లగా. సాధారణంగా పూర్వకాలం వేదం చదివే విద్యార్థులు జింక చర్మం కట్టుకునేవారు, జింక చర్మం కట్టుకునేవారు. జింక చర్మం ధరిస్తాడు వేద విద్యార్థి, యజ్ఞోపవీతం మెరిసిపోతూ ఉంటుంది. అతను వేదం చదువుతూ ఉంటే ఇషేత్వోర్జేత్వావాయవస్థోవాయవస్థదేవావస్సవిత అని ఇలా వస్తుంది. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః శ్రేయరంగైః యసేమ దేవహితం యదాయుః. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. ఇలాగా కొండ గుహలోంచి గాలి వస్తున్నట్టుగా అవుతుంది. మారుతాపూరిత గుహలోంచి గాలి ఓం ఓం అని వస్తున్నట్టుగా ఉంటుంది.
వేద విద్యార్థి జింక చర్మం ధరిస్తాడు. యజ్ఞోపవీతం ఇలాగా వంకరగా ఎడమ నుంచి కుడికి ఇలా వయ్యారంగా ఇలా ఇలా ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది, ఏదో ఇలా ఇటువైపు వాలినట్టుగా ఉంటుంది. గుహలోంచి గాలి వస్తున్నట్టుగా అతని నోట్లోంచి ధ్వని వస్తుంది. కాబట్టి పర్వతంతో పోల్చారు ఇక్కడ. మేఘ కృష్ణ జనధరాక, వర్షకాలంలో పర్వతాలు కూడా మేఘాలు అనే జింక చర్మాన్ని ధరిస్తే, జింక చర్మం ఇంచుమించు నల్లగా ఉంటుంది, ఎక్కువగా నల్లగా ఉంటుంది. మేఘాలు కూడా నల్లగా ఉంటాయి, వర్షకాలపు మేఘాలు నల్లగా ఉంటాయి. ఆ వర్షకాలపు మేఘాలు పర్వత శిఖరాన్ని ఇలా చుట్టేసి ఉన్నాయన్నమాట. అందుకని అవి పర్వత శిఖరాలు నడువు దగ్గర జింక చర్మం ధరించినట్టుగా ఉన్నాయి. ధారాయజ్ఞోపవీతినక, ఇది ప్రపంచ సాహిత్యంలోని అపూర్వమైన ఉపమానం. వాల్మీకి సాటి అయిన కవి లేడు లేడు లేడు. ప్రపంచ సాహిత్యంలోనే అపురూపమైన ఉపమానం ఇది. ధారాయజ్ఞోపవీతనక, సరిగ్గా బ్రాహ్మణులు వేసుకునే యజ్ఞోపవీతం ఎడమ నుంచి కుడికి ఇలా ఉంటుంది కదండి. పర్వతాల మీద సెలయేళ్ళు నదులు అలాగే ఉంటాయి. ఈ పక్క నుంచి ఈ పక్కకి ఇలా వంకరగా ప్రవహిస్తాయి. ఇలా నేరుగా కిందికి ఏదో కుళాయిలోంచి నీళ్లు పడినట్టుగా ఉండవు. అలా అయితే ప్రవహించడం ఉండదు, జారిపోతూ ఉంటుంది మొత్తం. ప్రవహించాలంటే ఒయ్యారంగా వంపుగా ఉండాలి. అందుకని సరిగ్గా బ్రాహ్మణ కుమారుడు యజ్ఞోపవీతం వేసుకున్నట్టుగా ఇలా ఎడమ నుంచి ఇలా వచ్చి ఇలా ఉంటుంది అది. అలాగే ధారా యజ్ఞోపవీతనక, వర్షధారలు సెలయేటి ధారలనే యజ్ఞోపవీతాన్ని ధరించాయి, మేఘం అనే జింక చర్మాన్ని ధరించాయి. మారుతాపూరిత గుహాక, పర్వత గుహల్లోంచి గాలి జూం ఓం ఓం అని వస్తుంది కదా అన్నాయి. అది వర్ణన. మారుతాపూరిత గుహాక మేఘ కృష్ణా జనధరాక ధారాయజ్ఞోపవీతనక ప్రాధీత ఇవ పర్వతాక అని అద్భుతమైనటువంటి వర్ణన చేస్తాడు. ఇంకా ముఖ్యంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వాల్మీకిది పూర్తిగా ఆశావాదం. ప్రతి ఇంట్లోనూ ఆశాదీపాన్ని వెలిగిస్తాడు. ప్రతి ఇంట్లోనూ ఆశాదీపాన్ని వెలిగిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బాధపడవలసిన పని లేదు, నీ కోసం భగవంతుడు సమస్తం దాచిపెట్టాడు, నువ్వేం కంగారు పడకు అని ఆయన మనని ఓదారుస్తాడు. అలాగే ఒక్కోసారి ఓదారుస్తేనే వైరాగ్యాన్ని కూడా బోధిస్తాడు. ఇవేవో శాశ్వతం అనుకుంటున్నాయేమో, ఏవీ మిగలవు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అంటాడు. అలాగా అన్ని రకాల బోధన చేస్తూ ఒక్క మాట అంటాడండి, మనం అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది. నాకింత సంపద ఉంది అని ఒకడు గర్విస్తాడు, నాకింత పేరుంది ప్రపంచవ్యాప్తంగా అని ఒకడు గర్విస్తాడు, నాకింత పెద్ద పదవి ఉంది, నన్ను ఈ పదవి నుంచి ఎవరూ తప్పించలేరు అని ఒకడు అనుకుంటాడు, నాకింత గొప్ప అందమైన అనుకూలమైన సంసారం ఉంది అని ఒకడు అంటాడు, మా పిల్లలంత వృద్ధిలో ఉన్నారు అని ఒకడు అంటాడు, నాకింత కుటుంబ బంధాలు ఉన్నాయి, బలగం ఉంది, బంధుమిత్రులు ఉన్నారు, నేను ఫోన్ చేస్తే 100 మంది వస్తారు అని ఇంకోడు అంటాడు. వీటన్నిటికీ వాల్మీకి సమాధానం చెబుతాడు, జాగ్రత్తగా ఉండమని. సర్వే క్షయాంతా నిచయాక పతనాంతా సముచ్ఛ్రయాక, సర్వే క్షయాంతా నిచయాక పతనాంతా సముచ్ఛ్రయాక, సంయోగా విప్రయోగాంతాక మరణాంతంచ జీవితం. అసలు వియోగం గురించి మనం బాధపడుతూ ఉంటామే, అంత సంయోగం పెట్టుకోమని మాత్రం ఎవరు చెప్పారండి? అదే చెబుతాడు వాల్మీకి. సంయోగా విప్రయోగాంతాక, నీకు ఎవరితో ఎంత అనుబంధం ఉన్నా ఎప్పుడో అప్పుడు అది విడిపోక తప్పదు. ఎంత గొప్ప కుటుంబ సంబంధాలు బంధుమిత్రుల బంధాలు మనకున్నప్పటికీ ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోరా, తట్టుకోవాలా వద్దా? ఈలోపే ఏమన్నా అనుకోని దురదృష్టకర పరిణామాలు జరగచ్చు, పచ్చికాయలు పగిలిపోవచ్చు. తట్టుకోవాలంటే గుండె దిటవుగా ఉండాలంటే ముందు నుంచి ఇది శాశ్వతం కాదనే భావన ఉండాలి. అప్పుడే మానవ జీవితానికి ధైర్యం ఉంటుంది. ఇవాళ యువతరం ఎలా ఉన్నారు అంటే, ఏదైనా సమస్య రాగానే ఆత్మహత్య. పైగా ఈ మధ్యన మిస్సింగ్ కేసులు వింటుంటే నాకు ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎక్కువ మంది పోలీసులు చెబుతున్నది ఏమిటంటే, రకరకాల కారణాల వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారండి అన్నారు. అంటే గమనించండి, వాళ్ళు అనుకున్నది ఏదో జరక్కపోయేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. చాలామంది పిల్లలు ఇవాళ ఇలా, మేము అన్నది చేస్తారా, ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా, లేకపోతే చచ్చిపోమంటారా? తల్లిదండ్రులు చేయకి ఏం చేస్తారు అంటే, ఆ మొండి పట్టుదల వస్తుందండి. అనుకున్నవన్నీ అవ్వవు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచిగానే అనుకోవడమే మనిషి పని. పాత చలనచిత్ర గీతం, అద్భుతమైన వేదన లాంటి మాట అది. ఇది మనం యువతరానికి నేర్పాలి, పిల్లల వయస్సు నుంచి నేర్పాలి. ఏదీ మిగలదు, ఏదీ పోతుంది, ఉన్నదే ఉంటుంది, ఉన్నదాంతో ఆడుకోవాలి, ఉన్నదాంతో ఆనందినాలి, ఉన్నదాంతోనే ఉండాలి, ఉన్న బట్టలే కట్టుకోవాలి. అన్నీ మన కోరికలన్నీ తీరవు, మన ఆర్థిక పరిస్థితిని బట్టే తీరతాయి అని చెబుతూ ఉండాలి. పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చేయకూడదు. ఎందుకంటే సర్వే క్షయాంతా నిశ్చయాక, దాచుకున్నవన్నీ పోతాయి.
వ్యాపారాల్లో నష్టాలు వచ్చిన వాళ్ళకి, ఆస్తులు సంపాదించి పోగొట్టుకున్న వాళ్ళకి ఇది ఎంత ఓదార్పుగా ఉంటుందో గమనించండి వాల్మీకి మాట. సర్వే క్షయాంతానిచి యాగ పతనాంతా సముచ్చరయాగ. నాకు ప్రపంచవ్యాప్తంగా పేరుందండి, నన్ను ఎవరూ పడగొట్టలేరండి, చాలు ఎప్పుడప్పుడు పడిపోవడం ఖాయం, లేదు మృత్యువేనా ఖాయం. ఆ పేరంతా అలాగే ఉంటుందని ఏం లేదు. ఒక్కోసారి పేరు పెరిగి పెరిగి వేరు కొరికే అని ఎక్కడో పద్యం రాశాను. పేరు పెరిగి పెరిగి వేరు కొరికే అని. పేరు పెరిగి పెరిగి వేరు కొరికేసింది. ఎందుకంటే ఒకప్పుడు నాకు కొంచెం మనసులో భయంగా ఉండేవి. ప్రతిరోజు సాయంత్రం సభ, ప్రతిరోజు ఈ కరోనా వల్ల ఏవో మొత్తం లేకుండా తగ్గాయి అనుకోండి. అంతకుముందు ప్రతిరోజు సభ. సకల సాయంతనమ్ములు సభలలోనే గడుచునో ఏమో ప్రాణాలు విడుచు వరకు. వేరు పెరుగు పెరిగి వృక్షముగా మారే, పేరు పెరిగి పెరిగి వేరు కోరికే రాశాను నేను. వేరు పెరిగి వృక్షమైంది, చివరికి పేరు పెరిగి వేరు కొరుకుతున్నట్టుగా ఉంది. అసలు ఇంట్లో ఉండే సమస్య లేదా అంటే భగవంతుడికి ఇలాంటి అవకాశం ఒకటి ఇచ్చాడు, దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. రామనామ జపం రూపంలో ఏమి ఇబ్బంది లేదు, రకరకాల కావ్యపట్నం రూపంలో మనం నేర్చుకోవాలి. సంయోగ విప్రయోగాంతగా ఎంత సంపాదించినా పోతుంది, ఎంత కూడబెట్టినా పోతుంది, ఎంత ఎత్తు ఎదిగినా మళ్ళీ పడిపోవలసిందే, ఎంత అనుబంధం పెంచుకున్నా వియోగం తప్పదు. ఎందుకంటే మరణాంతంచి జీవితం, జీవితానికి మరణం అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. ఈలోగా చేయవలసింది చేయన్నాడు. అలాగని ప్రేమకి ఆయన తక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా ప్రేమకి సంబంధించిన శ్లోకాన్ని ఎక్కడ రాస్తారంటే ఆయన యుద్ధకాండలో రాస్తాడు. యుద్ధం తెల్లారితే ప్రారంభమవుతోంది. లంకకు వచ్చాడు రాముడు, త్రికూట పర్వతం మీద ఉన్నాడు. అక్కడ బండరాతి మీద ఇలా వెలకిలా పడుకున్నాడు. ఆ రోజు పూర్ణిమో ఏమో, ఇవాళలాగే ఆ రోజు పూర్ణిమ, ఆశ్వీజ పూర్ణిమలాగా సంపూర్ణ చంద్రుడు కనపడుతున్నాడు. ఒక్కసారి రాముల్లో ఆ ప్రేమభావాలు పొంగే. ఎంత ప్రేమ కవిత్వం చెబుతాడో చూడండి వాల్మీకి. ఇటువంటి ప్రేమ కవిత్వాన్ని ఇంతవరకు ఏ కవైనా సినిమాల్లో సహా చెప్పాడో లేదో నాకు అనుమానమే. వాహి వాత యతః కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ, వాహి వాత యతః కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ, త్వయి మే గాత్ర సంస్పర్శక, త్వయి మే గాత్ర సంస్పర్శక చంద్రే దృష్టి సమాగమక. ఒక గాలి వీచిందట, బండ మీద వెళ్ళకెలా పడుకున్నటువంటి రాముడి మీద ఒక గాలి వీచిందట. ఆ గాలిని అంటున్నాడు ఆయన, వాహి వాత, గాలి వీ, ఇంకా వీ, ఇంకా వీ, యతః కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. ఒక్క పంజి ఊరికే ఎందుకు వేస్తావు? అశోకవనంలో ఉందట సీత, నేను దర్శించే అవకాశం లేదు. అశోకవనానికి వెళ్ళి నా సీత శరీరం మీద వీచి అక్కడి నుంచి వచ్చి నా మీద వీ. ఏం ప్రేమ, ఏం ప్రేమ! అంటే ఆవిడ్ని తాకిన గాలి ఈయన తాకితే ఈయన విరహం తీరుతుందన్నమాట, పవిత్రుడవుతాడు ఈయన. ఆ సీతాదేవిని తాకి ఆ శరీరంతో వచ్చి నన్ను తాకు, నా భార్య నన్ను ఆలింగనం చేసుకున్నంత ఆనందంగా ఉంటుంది నాకు. త్వయ్యమే గాత్ర సంస్పర్శక, అందువల్ల నీ దయ వల్ల మా శరీరాలు ఏకమైనట్టుగా ఉంటాయి, సీతాదేవిని నేను ముట్టుకున్నట్టే ఉంటుంది. ఇంకొకటి, చంద్రే దృష్టి సమాగమక, ఇంకో అద్భుతమైన మాట అండి ఇది. నా సీతతో గాలి కారణంగా శరీరపు స్పర్శ కలగడమే కాదు, దృష్టి కూడా మా ఇద్దరిది ఒక్కటైంది అంటున్నాడు. ఎలాగట? అక్కడ ఉన్న సీత కూడా ఈ చంద్రుడిని చూస్తూనే ఉంటుంది, నేను ఇక్కడ ఉండి ఈ చంద్రుడిని చూస్తున్నా. అందుకని చంద్రుడు మా ఇద్దరి దృష్టిని కలుపుతున్నాడు. ఓ వాయుదేవా, నువ్వు మా ఇద్దరి శరీరాల్ని కలపవయ్యా అన్నాడు. అది వాల్మీకి కవిత్వం. ఎన్నిస్తే సరిపోతుంది. ఇంకొక మాట, ఇవాళ జరుగుతున్న ఆత్మహత్యలన్నిటికీ సమాధానంగా వాల్మీకి ఒక మాట చెబుతాడు సుందరకాండలో. వినాశే భగవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమక. సీతాదేవి ఎంతకీ దొరక్కపోతే వెతికి అలసిపోయి నిరాశ నిస్పృహ ఆవహించి హనుమంతుడికి కూడా ఆత్మహత్య చేసుకుందాం అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన కూడా విచిత్రమేం కాదు, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. ఎన్ని సాధించినా వస్తుంది, ఏమీ సాధించకపోయినా వస్తుంది. కానీ అప్పుడు హనుమంతుడు ఆ ఆలోచనని తిరగేసుకున్నట్టు వాల్మీకి మనకి ఎంత గొప్ప సందేశం ఇస్తున్నాడు. వినాశే భగవో దోష, చచ్చిపోతే ఏముందండి, ఇంక తర్వాత పొందేదేముంది? మన గురించి ఎవరో 2 రోజులు ఎడుస్తారు, ఎవరో మహానుభావుడైతే ఓ సభ పెడతారు, శ్రద్ధాంజలి ఘటిస్తారు, లేకపోతే అది లేదు ఏడిచి పారేస్తారు. ముందు ఈడ్చి పారేస్తారు, తర్వాత ఏడిచి పారేస్తారు, అంతకంటే ఉంది. వినాశే భగవో దోష జీవన్ భద్రాణి పశ్యతి. ఎప్పుడైనా మనిషి బతుకుంటేనే మళ్ళీ శుభాలు చూడగలుగుతాడు, బతికి ఉండిన శుభములు పడేయవచ్చు. తస్మాత్ ప్రాణాం ధరిష్యామి, అందుకని తప్పనిసరిగా నేను బతికే ఉంటాను అని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకని ధ్రువో జీవిత సంగమః, ఖచ్చితంగా సీతారాములు కలుస్తారనే నమ్మకం నాకుంది అన్నాడు. మనం కూడా జీవితంలో అటువంటి ఆశని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అదే మాట చెబుతూ యుద్ధకాండ ముగిస్తాడు ఆయన సుమారుగా.
భరతుడు 14 ఏళ్ళు వేచి చూశాడు రామసమాగమం కోసం. రాముడు వస్తున్నాడనే వార్తను హనుమంతుడు తీసుకొచ్చాడు. అక్కడ ఒక మాట అంటాడండి భరతుడు, అని ఒక విచిత్రమైన కేక పెట్టేట. విశ్వనాథ సత్యనారాయణ గారితే దాన్ని ఏమంటాడు అంటే, స్వామివారి యొక్క పాంచజన్య శంఖం మోగించినట్టుగా ఉంది ఆ ధ్వని అంటాడు. ఎందుకంటే భరతుడు సరిగ్గా శంఖం యొక్క స్వరూపం. అందుకే ఆ ఆనందంలో భరతుడు అన్న మాట ఏమిటంటే, కళ్యాణీబత గాధేయం లౌకికీ ప్రతిభాతి మాం, కళ్యాణీబత గాధేయం లౌకికీ ప్రతిభాతి మాం, కళ్యాణీబత గాధేయం లౌకికీ ప్రతిభాతి మాం, ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి, ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. వెంటనే పక్కన ఉన్నటువంటి మాండవితో అంటున్నట్ట, అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులతో అంటున్నట్ట, లోకంలో ఓ మాట ఉంటుంది, ఆ గాథ, ఆ మాట చాలా కళ్యాణప్రదమైంది, శుభప్రదమైంది. ఏమిటి ఆ మాట అంటే, ఏతి జీవంతమానందక నరం వర్షశతాదపి, మనిషి అన్నవాడు ఆశను వదిలిపెట్టకుండా బతికి ఉంటే వర్షశతాదపి 100 ఏళ్ల తర్వాత అయినా సరే శుభవార్త వింటాడు, అతని జీవితంలో శుభాలు జరుగుతాయి. ఏతి జీవంతం ఆనందగా జీవంతం ఏతి, ఆనందం ఆ జీవిని పొందుతుంది, జీవిని చేరుతుంది, కలుగుతుంది, అతనికి ఆశని విడిచిపెట్టకూడదు అని. ఇలాగ ఇంటింటా ఆశాదీపాలు వెలిగించినటువంటి మహానుభావుడు వాల్మీకి జయంతి నాడు మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ వారి ఈ కార్యక్రమంలో వాల్మీకి యొక్క ఉపదేశంగా మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఆ ఉపదేశం మొత్తాన్ని ధైర్యంగా ఉండు శుభం జరుగుతుంది, ధైర్యంగా ఉండు శుభం జరుగుతుంది, ధైర్యంగా ఉండు శుభం జరుగుతుంది. ఇవాళ అందరికీ చెప్పవలసినటువంటి మాట ఇదే. వాల్మీకి స్తోత్రంతో మనం సెలవు తీసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.